ఉదయాన్నే మంచి క్లైమేట్ ఇలా ఎంజాయ్ చేస్తూ, అంతకన్నా రుచికరమైన టిఫిన్ ఏదైనా చేసుకుంటే ఇంకా బావుంటుంది కదా! అందుకనే ఈరోజు రవ్వ దోసలు పెట్టానండి. చూడండి ఎలా చేశానో. అలాగే మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. రవ్వ దోస కోసం 2 గ్లాసుల రవ్వ, 1 గ్లాస్ బియ్యపిండి, 2 స్పూన్ల జీరా, 1.5 స్పూన్ సాల్ట్ వేసి దీన్ని ఒకసారి కలుపుకొని వాటర్ వేసి పూర్తిగా కలుపుకోవాలి. దోసల పిండిలా కాకుండా పల్చగా ఉండాలండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసి మరొకసారి కలుపుకోండి. ఇది మరింత టేస్ట్ రావడం కోసం ఒక హాఫ్ గ్లాస్ శనగపిండి యాడ్ చేసుకోండి. క్రిస్పీగా దోసలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాంటి దోసలకి విస్కర్తో యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. పలుకుల చట్నీ కోసం ఆయిల్, పచ్చిమిర్చి అలాగే పలుకులు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని అలాగే చట్నీ పప్పు కూడా యాడ్ చేసుకొని ఇందులో మరింత రుచి రావడం కోసం ఒక హాఫ్ ఉల్లిపాయ యాడ్ చేయండి. మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే సాల్ట్ యాడ్ చేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, రెడీ అయింది. ఇంకా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు వేసుకుంటే మన చట్నీ రెడీ అయినట్టే. ఇప్పుడు దోశ వేసుకోవడానికి పెనం మీద చక్కగా ఆయిల్ వేసి దోశని ఈ విధంగా వేసుకొని అంచుల వెంట మధ్యలో ఆయిల్ వేసి చక్కగా వేగనివ్వాలి. ఇది సిమ్లీలో వేయితేనే బాగుంటుందండి. హైలో వేస్తే దోశ మాడిపోతుంది, దోశ రాదు. చూడండి దోశ ఎంత చక్కగా వచ్చిందో. ఇలాగే మిగిలిన దోశలు కూడా వేసుకొని అండ్ ఇట్స్ చాలా టేస్టీగా ఉందండి. చూస్తారు కదా. రవ్వ దోశ విత్ పల్లీ చట్నీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఓకేనా?